నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. త్వరలో నిడదవోలు పట్టణంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఆధునీకరించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుపల్లి శేషారావుతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి అమలు చేస్తుందని చెప్పారు. ముందు చూపుతో ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ పాయింట్ ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా ఆరోగ్య సిబ్బంది పనిచేయాలని ఆయన సూచించారు. త్వరలో తల్లికి వందనం ఉచిత బస్సు పథకాలు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వారు ప్రారంభించారు. ప్రజలకి చాలా ఉపయోగపడేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం 50 లక్షల రూపాయల వ్యయంతో ఇవాళ ఉండ్రాజవరం మండలంలో ఇప్పటికే ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆధునీకరించడం అనేటువంటి కార్యక్రమం. అందులో భాగంగా ముఖ్యంగా ప్యాథలాజికల్ ల్యాబ్. మనకి సాధారణంగా ఒక రోగం నిర్ధారణ కావాలంటే దానికి ల్యాబొరేటరీ చాలా అవసరం. ఆ ల్యాబొరేటరీ ద్వారా మాత్రమే ఏ రకమైనటువంటి రుగ్మత ఉంది, దానికి ఏ రకమైనటువంటి చికిత్సను చేపట్టాలనేటువంటిది డాక్టర్లకి అనువుగా ఉండేటువంటి సందర్భం. దాని మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారు, వీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రతి చోట కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని అప్గ్రేడ్ చేయాలని, ఈ సేవలు మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో భాగంగానే ఇది ఇవాళ అప్గ్రేడ్ అవుతున్నటువంటి పిహెచ్సి. దాంతో పాటు రాబోయే రోజుల్లో కూడా మనకి 100 బెడెడ్ హాస్పిటల్ నిడదవోలు టౌన్ లో ఏర్పాటు చేయడానికి కూడా గట్టి ప్రయత్నం జరుగుతూ ఉంది. అది కూడా 30 బెడెడ్ హాస్పిటల్ గా ఉన్నటువంటి ఆ హాస్పిటల్ ని 100 బెడెడ్ హాస్పిటల్ గా చేయడానికి అతి త్వరలోనే దానికి కూడా మనం శంకుస్థాపన చేసుకుంటాం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు సకాలంలో సాగునీరు, విత్తనాలు, ఎరువులు అందించే విధంగా చర్యలు తీసుకుంటుందని శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలంలోని పైడిమెట్ట ఎత్తిపోతల పథకం ద్వారా బుధవారం ఆయన నీటిని విడుదల చేసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. అలాగే రహదారుల అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. ఈ గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు. అందరికీ నమస్కారం. మన కొవ్వూరు నియోజకవర్గంలో పట్టణ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా రేపటికి చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రివర్గం కానీ, ఎమ్మెల్యేలందరూ కూడా సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గంలో కూడా నిన్న కూడా మలకపల్లిలో పిఎస్సి ప్రారంభించారు. రైతులందరికి సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లన్నీ కూడా రైతు సోదరులందరూ కూడా ఈరోజు కూడా పూర్ణిమ, ఏదో ఏరువాక పూర్ణిమ అనేటువంటి ఒక ప్రత్యేక గాంచినటువంటి ఒక పవిత్రమైనటువంటి రోజుని వ్యవసాయం మొదట స్టార్ట్ చేసేటువంటి రోజుగా దీన్ని ఏరువాక రైతులందరూ కూడా భావిస్తారు. రైతులందరూ కూడా నీరు ఈరోజు రిలీజ్ చేసి వారు పంటలు పండించుకోవడానికి నార్మల్ని కానీ ఇతర పనులు కానీ చేసుకోవడానికి వీలుండేట్టుగా పైడిమెట్టలు ఎత్తిపోతల పథకాన్ని కూడా ఈరోజు మోటార్ లాంచ్ చేసి నీరుని కూడా విడుదల చేయటం జరిగింది. అటువంటి ఈ సంవత్సర కాలంలో మనం చేసినటువంటి రోడ్స్ కానీ, ఇతర యొక్క బిల్డింగ్స్ కానీ, ఇతర అభివృద్ధి కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెనింగ్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జరుగుతున్నట్టు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాణి సుస్మిత, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ఎండగట్టి పలు దేశాలలో పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టేందుకు అఖిలపక్ష విదేశీ బృందం అనుకున్న లక్ష్యాలను సాధించిందని ఈ బృంద సభ్యుడు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ అన్నారు. ఎంపీ శశిధరూర్ నేతృత్వంలో గయానా, పనామా, బ్రెజిల్, కొలంబియా, యునైటెడ్ స్టేట్స్ దేశాలు పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న అనంతరం అమలాపురం పార్లమెంటులోని విలేకరులకు సందేశాన్ని పంపారు. సందర్శించిన 5 దేశాలు ఎంతో ఆత్మీయతంగా స్వాగతించాయని అన్నారు.
అలాగే పహల్గాం ఘటనకు సంబంధించిన పరిణామాలను అవగాహన చేసుకుని దాన్ని ఖండించడమే కాకుండా మనకు ప్రతిస్పందించే హక్కు ఉందని ఆ దేశాలు మద్దతు తెలిపాయని అన్నారు. ఆపరేషన్ సింధూర్ రూపంలో మన స్పందనను కూడా వారు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఈ 5 దేశాల మద్దతు చాలా బలాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. It was very interesting, the 5 nations that we have visited, from Guyana to Panama City to Brazil to Colombia and United States. All of the 5 nations also, they were able to, receive us with a very warmth, and they understood what has happened at Pahalgam incident, and they condemned it, as well as they said that you have the right to respond to it, and how we have done with Operation Sindoor. So all the 5 nations were able to stand by you. That was a very good response that we have received. There was this line about Colombia as well, because they changed their stance. Yeah. What they had earlier and after the delegation visit. How big is that diplomatic victory? That's actually a very huge for our delegation, because the thing was that initially when we reached to that particular nation, we have seen that they have given out a statement with the lives lost in Pakistan. But then after that, when we have met the legislature, we have met the representatives, when we have explained them the scenario from Pahalgam to Operation Sindoor, then they understood it and they said that yes, we stand by you and we will retract that message. And that was a very good, that was an achievement, big achievement by us. And JD Vance, they were meeting with the Vice President Vance as well. How did that meeting go? So it was interesting. He also condemned the Pahalgam incident, as well as he also expressed that you have the right to respond. And he's also, there's a lot of collaboration between India and United States. And furthermore, we're going to see, we are very happy with this delegation led by Mr. Shashi Tharoor, and all of us got to learn a lot from him. And as well as we were able to, all the 5 nations, we're very happy about how we have been. ఏరువాక పౌర్ణమిని అంబాజీపేట మండలం ఇరుసుమండలో బుధవారం విజయవంతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కోనసీమ ఆహార నిధి ఆధ్వర్యంలో రైతులను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వేరంశెట్టి సతీష్ మాట్లాడుతూ రైతుల పండుగగా చెప్పుకునే ఏరువాక పౌర్ణమికి సుదీర్ఘ చరిత్ర ఉందని అన్నారు. తొలుత భూమి పూజ నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. ఇంకా రైతు ప్రతినిధులు వేరంశెట్టి రామకృష్ణ, ఆకెళ్ల బుజ్జి, ఆహార నిధి ప్రతినిధులు గట్టం వీరు, బండారు సురేష్, పోలిశెట్టి పవన్, మహేష్, వేడులపల్లి అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గం 15 రోజులుగా ఎండవేడితో అల్లాడిన ప్రజలకు బుధవారం ఊరటం లభించింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా మధ్యాహ్నం ఆకస్మికంగా వర్షం కురిసింది. భారీ వర్షంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు ఉప్పొంగాయి. ప్రజలకు, ప్రయాణికులకు రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో కొన్ని రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ఎనర్జీని అందుబాటులోకి తీసుకొస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏలూరు నిమ్మకాయల మార్కెట్లో 35 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 50 kV సోలార్ రూఫ్ ట్యాప్ సిస్టమ్ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. దీని ద్వారా నెలకు 60,000 వరకు విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని చెప్పారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ ఎనర్జీకి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 10,000 వరకు సోలార్ ఎనర్జీ కనెక్షన్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. మన రాష్ట్రానికి పెద్ద వరం సోలార్ ఎనర్జీ. దానికి మించి మన ముఖ్యమంత్రి గారు సోలార్కి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం
అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ కార్యాలయం పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి సోలార్ ద్వారా విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో మా శాఖ తరపున ఒక అడుగు ముందుకేసి మార్కెట్ యార్డులు కానీ రైతు బజార్లు కానీ ఎక్కడైతే స్పెసిఫిక్గా ఆఫీసులన్నీ ఉన్నాయో ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలో అన్ని ఆఫీసులు సోలార్లోకి తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా అతి పెద్ద మార్కెట్ ఏలూరులో ఉన్నటువంటి మార్కెట్ నిమ్మకాయల యొక్క ఎగుమతులకి చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఈ మార్కెట్లో ఒక నెలకి 60,000 రూపాయలు ఈరోజు సోలార్ పెట్టడం వల్ల మనకి బెనిఫిట్ కలుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి రాజశేఖర్, స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి, మేయర్ షేక్ నూర్జహాన్లు పాల్గొన్నారు. వృద్ధులు గురవుతున్న వేధింపులు, నిర్లక్ష్యం వంటి సమస్యల గురించి సమాజంలో అవగాహన కల్పించడం ద్వారా వాటిని నివారించవచ్చని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 15వ తేదీన ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం పురస్కరించుకుని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సదస్సుల ద్వారా వృద్ధులపై వేధింపులు తగ్గుతాయని భావిస్తున్నామని అన్నారు. అదేవిధంగా కేసుల సత్వర పరిష్కారానికి జూలై 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కక్షిదారులు ఈ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని రత్నప్రసాద్లు కోరారు. సుప్రీంకోర్టు వారు, అదేవిధంగా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఆధ్వర్యంలో వారి యొక్క డైరెక్షన్స్ ఆధారంగా రేపు ఆదివారం నాడు 15వ తారీఖు వరల్డ్ ఎల్డర్స్ అబ్యూజ్ అవేర్నెస్ డే అబ్జర్వ్ చేయమని చెప్పారు. దాంట్లో భాగంగా ఏలూరులో ఓల్డేజ్ హోమ్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాము. అదేవిధంగా పబ్లిసైజ్ చేయమని కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ రోజున ప్రెస్ మీట్ పెడతా ఉన్నాము. ఇంకోటి క్యాంప్స్ కూడా కండక్ట్ చేయమన్నారు. దేని కొరకంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ సంబంధించి వాళ్ళ యొక్క హక్కుల గురించి, అదేవిధంగా చట్టంలో వాళ్ళకి ఏదైతే వెసులుబాటు ఉన్నాయో 2007 యాక్ట్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ సంబంధించి ఉన్న వాళ్ళకు ఉన్న హక్కులు ఆ చట్టంలో, అదేవిధంగా లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987లో ఉన్న హక్కులు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ యొక్క ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయమన్నారు. మరి రెండవదిగా నేషనల్ లోకాలతో జూలై 5వ తారీఖున జరగబోతూ ఉంది. గతసారి జరిగిన లోకాలతో 5,236 కేసులు సెటిల్ అయినవి. మరి ఈసారి జూలై 5వ తారీఖు జరగబో లోకాలతో 2,488 కేసులు ఇప్పటి వరకు ఐడెంటిఫై చేశాము. అంటే వాటిని గుర్తించాము. ఏ అయితే రాజీ పడటానికి ఆమోదంగా ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే పిఎల్సిస్ వచ్చేసేసి 375 కేసుల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు. ఉండి మండలంలో హెచ్చరించిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి ప్రభుత్వ ఏడాది సంబరాలకు సర్వం సిద్ధం చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం. ఎమ్మెల్యేలతో చర్చిస్తున్న ఉన్నతాధికారులు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామాలను ప్రణాళికాబద్దంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం. అత్తిలి మండలంలో స్పష్టం చేసిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి. తాడేపల్లిగూడెంలో విజయవంతంగా 3వ రోజుకు చేరిన మెగా డిఎస్సి వ్రాత పరీక్షలు. హాజరైన 230 మంది అభ్యర్థులు, 15 మంది గైర్హాజరు. నిడదవోలు 100 పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి రంగం సిద్ధం. ఉండ్రాజవరం సభలో హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి కందుల. పాల్గొన్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. తాళ్లపూడి మండలంలో పైడిమెట్ట ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేసిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. సందడి చేసిన ఏరువాక పౌర్ణమి సంబరాలు.
పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల ప్రచారానికి విదేశాల్లో విశేష స్పందన వెల్లడించిన భారత పార్లమెంటరీ కమిటీ ప్రతినిధి అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్. అంబాజీపేట మండలం ఇరుసుమండలో విజయవంతంగా నిర్వహించిన ఏరువాక పౌర్ణమి ఉత్సవాలు. రైతులను సన్మానించిన కోనసీమ ఆహార నిధి సంస్థ అధ్యక్షులు వీరంశెట్టి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులోకి తేనున్న సోలార్ ఎనర్జీ సదుపాయం ఏలూరులో ప్రకటించిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.